ఈరోజు షాప్ పెట్టట్లేదు, ఎందుకంటే మన కస్టమర్ వస్తున్నారు. సో మనం పార్ట్ 3లో అయితే ప్రేమ కథను అయితే చెప్పుదాం అనుకుంటాం కదా, నా ప్రేమ కథ. సో అదే దానికి మా ఊళ్ళో వచ్చేస్తున్నారు. వచ్చినాక చిన్న బ్రేక్. అన్నా 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 నీ లవ్ స్టోరీ చెప్తానన్నా. చెప్తానాగరా, ఇంకా వాళ్ళు రాదే. ఏంటి మన షాప్ అన్న ప్రేమ కథ మీరు కూడా విందామనుకున్నారా? అయితే వినేసేయండి. అదొక సాధారణమైన ప్రేమ కథరా. ఏంటి సాధారణమైన ప్రేమ కథ? చెప్పు చెప్పు. అలాగా నేను ఒకరోజు స్కూల్కి వెళ్ళాను. అక్కడే ఆ సునీతను చూశాను. అంటే నాకు ముందే పేరు తెలుసు, ఎందుకంటే ఆ అమ్మాయి మా పక్కన ఇంటి అమ్మాయి కాబట్టి. సో దాన్ని మీరు కూడా చూడాలనుకుంటున్నారా? చూసేయండి. సో చూపిస్తాను నన్ను. హే రమ్య, హాయ్. రా, ఇలా రా రా. చూసావా? అండ్ మీరు కూడా చూసారా? చూసే ఉంటాలే. ఇక మేము ఎప్పుడు కలిసాం, ఏం చేసుకున్నాం అనేది ఇంకా నెక్స్ట్ పార్ట్లో ఉండిపోతుంది. అంటే పార్ట్ ఏం కాదు, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. చూసేయండి. అది ఒకరోజు నేను తన దగ్గరికి వెళ్ళాను. తన దగ్గరికి వెళ్తే ఒకసారి నేను నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలియలేదు. ముందుగా తన పేరు అడిగాను. అలా చెప్పగానే నా ప్రేమను ఎక్స్పెక్ట్ చేసింది. ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఇంకా ఆనందమే వచ్చేసింది. ఇంకా నేను సంతోషం పడి గంతులేసాను. గంతులేస్తుంది ఫాలో 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 అని పాటలు పాడుకుంటా సంతోషపడ్డాను. సో మీరు కూడా చూసాను. అలా అప్పుడు యాక్సెప్ట్ చేసింది. మరి అప్పుడు షాప్కి వచ్చింది. మళ్ళీ ఇంతకుముందు నేను తను ఒక్కసారి చూసాను. చివరి రోజుగా స్కూల్లోనే చూశాను. స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తుండగా లాస్ట్ డేని చూశాను తను. నెక్స్ట్ హాలిడేస్కి నేను తన ఇంటికి వెళ్ళాను. హాలిడే కదా అని వెళ్తే అక్కడ లేరు, ఖాళీ చేస్తారని చెప్పాను. అంటే వాళ్ళు ఎత్తుకుండేవారు. అందుకని ఇంకా నేను వెళ్ళిపోయాను. అలా ఆలోచిస్తూ రోజులు గడిచిపోయి నేను ఇంత పెద్ద అయిపోయాను. మళ్ళీ మొన్న నా షాప్కి వచ్చి ఫోన్ నెంబర్ అడుగుదామని లోపు వెళ్ళిపోయాను. మళ్ళీ నా షాప్కి వస్తుందేమో అని చూస్తున్నాను. అంటే మీరు కూడా మా సునీతని షాప్కి రావడం చూడాలనుకున్నారా? అయితే చూసేయండి.